నమస్కారం అండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026 ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక బిగ్ అప్డేట్ అనమాట. 2025 కటాఫ్స్కి అలాగే 2026 కటాఫ్స్కి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు అంటే మనకు 2025లో ఇంత స్కోర్ వచ్చింది, మనకు 2026లో ఎక్స్పెక్టెడ్గా ఎంత కటాఫ్ ఉంటుంది కేటగిరీ వైజ్ అనేది ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ముందుగా వచ్చేసి ఏపీ వాళ్ళకి 2025 కటాఫ్ ఎలా ఉండింది, అలాగే 2026లో ఎక్స్పెక్టెడ్ కటాఫ్ రేంజ్ అనేది ఎలా ఉంటుందో పూర్తిగా చూద్దాం, ఆల్ కేటగిరీస్ కలిపేసి. ముందుగా వచ్చేసి యూఆర్ కేటగిరీకి 2025 నోటిఫికేషన్లో కట్ ఆఫ్ అనేది 83 ఉన్నది అనమాట. యూఆర్ కేటగిరీకి 2026లో ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి మనకి రేంజ్ అనేది 85 to 92 వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 2025లో అయితే 83.69 ఉన్నింది. అలాగే 2026లో ఎక్స్పెక్టెడ్గా అయితే 84 నుండి 90 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఫైనల్లో ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఏదో ఒక పోస్ట్ వచ్చేదానికి. అలాగే ఎస్సీ వాళ్ళకైతే 70 వచ్చిందనమాట 2025లో. అలాగే 2026లో 72 మనకు 78 మధ్యలో ఇంకా అబోవ్ వచ్చిన వాళ్ళకైతే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎస్టీ కేటగిరీకి 2025లో మనకు వచ్చేసి 68.64 అనేది వచ్చింది అనమాట 2025 నోటిఫికేషన్లో కట్ ఆఫ్ అనేది. అలాగే 2026లో ఎక్స్పెక్టెడ్ ఇంకా కొంచెం హై అయితే ఉంటుంది, మనకు 72, 76 అలాగే 80 అబోవ్ వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం టఫ్ కాంపిటీషన్ అనమాట 2026లో. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 2025 నోటిఫికేషన్ అయితే మనకు 63.84 అనేది ఫైనల్ మెరిట్ అయితే వచ్చింది కట్ ఆఫ్ అనేది. 2026 ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 65 to 72 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట, సేఫ్ స్కోర్ అనమాట. ఏపీ జనరల్ ఏరియాది కట్ ఆఫ్ అనేది చూసాం కాబట్టి ఇప్పుడు నక్సల్ ఏరియా కట్ ఆఫ్ ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో 2025 అలాగే 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూద్దాం ఇప్పుడు రేంజ్ అనేది. ముందుగా వచ్చేసి యూఆర్ కేటగిరీకి 2025 నోటిఫికేషన్ కట్ ఆఫ్ వచ్చేసి 48 వచ్చింది అనమాట ఫైనల్లో. అలాగే 2026 ఎక్స్పెక్టెడ్ రేంజ్ వచ్చేసి మనకి 50 to 56 అనమాట. ఓబీసీ వాళ్ళకి 2025లో 40.8 అలాగే 2026 ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 42 to 48 మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళకి మనకు ఫైనల్ మెరిట్లో ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2025లో అయితే 40.3 వచ్చింది, మనకు 2026 ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 42 to 46 అనమాట. అలాగే ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 66 వచ్చింది అనమాట 2025 నోటిఫికేషన్లో నక్సల్ ఏరియా వాళ్ళకి. ఈసారి మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎక్కువ కాంపిటీషన్ కాబట్టి 68 to 74 ఉంటుంది. ఇప్పుడు ఏపీ వాళ్ళకి చూసాం కదా, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి 2025 కట్ ఆఫ్ ఎలా వచ్చింది, మనకు 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం తెలంగాణ వాళ్ళకి. ముందుగా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 2025 నోటిఫికేషన్ అయితే మనకు 86 వచ్చిందనమాట కట్ ఆఫ్ ఫైనల్లో. మనకి 2026 ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 88 to 95 వచ్చిన మధ్యలో వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంక యూఆర్ కేటగిరీకి వచ్చేస్తే మనకు 2025 నోటిఫికేషన్ అయితే మనకు 71.9 వచ్చిందనమాట ఫైనల్ కట్ ఆఫ్ అనేది. అలాగే 2026లో మనకు 74 to 82 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఏదో ఒక పోస్ట్లో మనకు జాబ్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 70 వచ్చిందనమాట ఇంతకుముందు 2025 కట్ ఆఫ్లో అయితే. మనకు 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లో అయితే మనకు 72 to 78 అనమాట. అలాగే ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 62.3 వచ్చింది 2025లో కట్ ఆఫ్ అనేది. మన 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది 64 to 75 అలా ఉంటుంది. అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 43. అలాగే మనకు 2026 ఎక్స్పెక్టెడ్ వచ్చేసి మనకు 52 to 65 మధ్యలో వచ్చిన వాళ్ళకి. అలాగే తెలంగాణ నక్సల్ ఏరియా 2025 కట్ ఆఫ్ ఎలా వచ్చింది, 2026 ఎక్స్పెక్టెడ్గా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా వచ్చేసి ఎస్టీ కేటగిరీకి 68.3 వచ్చింది 2025 కట్ ఆఫ్ అనేది. 2026 ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 72 to 76 అనమాట. యూఆర్ కేటగిరీకి 48 వచ్చింది 2025లో. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 41.5 వచ్చింది 2025 కట్ ఆఫ్ తెలంగాణ. అలాగే ఓబీసీ వాళ్ళకి 40కి అయితే నక్సల్ ఏరియాలో వచ్చింది. ఇంక ఎస్సీ కేటగిరీకి 32.42 అనేది వచ్చింది. ఇంక 2026 ఎక్స్పెక్ట్ అనేది చార్ట్లో డిస్ప్లే చేస్తే చెక్ చేయండి.